హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన చేసిన పనికైతే సునంద ఇండస్ట్రీ మొత్తం కూడా నాశనం కాబోతుంది. అప్పుడే మళ్ళీ ఆనంది ఆదిత్య ఇక సునంద ఇండస్ట్రీని కాపాడి ఇక అందులో పనిచేసే వర్కర్లకి న్యాయం చేయబోతున్నారు. మరిక ఏం చేయబోతున్నారు ఆనంది ఆదిత్య, జీవనకు ఎలా బుద్ధి చెప్పబోతున్నారు? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆదిత్య ఇక ఆనందిని కంపెనీ సీఈఓని చేసి ఇక జీవనను ఇక పర్సనల్ అసిస్టెంట్గా పెట్టబోతున్నాడు ఆనందికైతే. మరి ఇక వీళ్ళిద్దరూ ఘన విజయాన్ని ఎలా సాధించారు, ఇక ఇదంతా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వర్ణ ఇండస్ట్రీస్ వాళ్ళైతే కావలసిన మెటీరియల్ టైంకు రావాలని చెప్పి ఇక ఇలా సునంద ఇండస్ట్రీకి అయితే ఒక మెయిల్ పెడతారు. దాంతో దానికి రిప్లైగా జీవన్ అయితే ఇక ఇన్ టైంలో ఇక ఇలా మెటీరియల్ తయారు చేయలేకపోతున్నాం, ఇక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు వర్క్స్ ఉంటాయి కదా అని చెప్పి చాలా పొగరుగా రిప్లై పంపుతుంది ఇక జీవన్ అయితే ఆ వర్ణ ఇండస్ట్రీస్ వాళ్ళకు. దాంతో ఇక వాళ్ళైతే వెంటనే ఇక సునందకు కాల్ చేస్తారు. ఏంటి సునంద గారు, మేము ఇక ఎంత పై స్థాయి నుండి మీ స్థాయికి వచ్చామో మీకు తెలుసు కదా, ఇక మాది పెద్ద కంపెనీ అయినా మీ కంపెనీతో పోటీ పడాలనుకున్నాం. మీ కంపెనీకి సంబంధించిన మెటీరియల్ బాగుంటాయనే కదా క్వాలిటీ పరంగా, అందుకే మేము ఇక మీ దగ్గరికి వచ్చి కావాలని మెటీరియల్ అంటే ఇక మీరు ఇలా ఇన్ టైంలో అందించకపోక మళ్ళీ ఇలా రిప్లై పెడతారా? ఎవరు ఇలా పెట్టింది, అసలు మీ సీఈఓ ఎవరు అని చెప్పి వర్ణ కంపెనీ ఇక ఎండి అయితే సునందకు కాల్ చేస్తాడు. దాంతో సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మీరు మెసేజ్ పెడితే ఇక దానికి రిప్లై జీవన ఇలా ఇచ్చిందా అని చెప్పి కోపంగా, సరే ఇప్పుడే నేను వెళ్ళి ఇక నేను మాట్లాడతాను మా సీఈఓతో, ఇక మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి సార్ అని చెప్పి సునంద చాలా కోపంగా బయటకు వచ్చి జీవన జీవనాన్ని గట్టిగా అరుస్తూ ఉంటుంది హాల్లోకి వచ్చి. అప్పుడే జీవన బయటకు వస్తుంది. ఏంటత్తయ్యా అని చెప్పి ఏమీ తెలియనట్టు అంటూ ఉండగా, అసలు నువ్వేం చేసావు, వర్ణ ఇండస్ట్రీస్ వాళ్ళు నీకు ఇక ఇలా మెయిల్ పంపారా, దానికి రిప్లై నువ్వేం పెట్టావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది సునంద అయితే. ఇక సునంద అరుపులకు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు, ఏం జరిగిందో అని చెప్పి. అప్పుడే ఇక జీవనైతే పంపానత్తయ్య, ఇక వాళ్ళు ఇన్ టైంలో మెటీరియల్ ఇవ్వమన్నారు, కానీ ఇక మన వర్కర్స్ ఇక మెటీరియల్ తయారు చేయలేదు, దాంతో ఇక టైంకు మెటీరియల్ అందజేయడం కష్టమవుతుందని నేను ఇక మెయిల్కు రిప్లై ఇచ్చానత్తయ్య, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగా, అసలు నీకు కొంచెమైనా మేనస్ ఉందా, ఇక వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళో తెలుసా, ఇక అలాంటి వాళ్ళు మన కంపెనీ మెటీరియల్ కోరారు, నువ్వు ఇక ఈ డీల్ జాగ్రత్తగా చేయమని చెప్పాను, అయినా కూడా నువ్వు ఇలా పెద్ద పెద్ద అవకాశాలను పాడు చేశావు, ఇక నువ్వు ఆ మెయిల్ ఇక రాగానే వెంటనే నా దగ్గరికి తీసుకురావాలి, కానీ నీ అంతటా నువ్వు నీ ఇష్టానికి నువ్వు వాళ్ళకు రిప్లై పంపడం ఏంటి, ఇక ఇప్పుడు సరైన సమయంలో మెటీరియల్ అందజేయలే కాబట్టి వాళ్ళకు మన కంపెనీ మీద బ్యాడ్ నేమ్ రావడం కాదు, ఇక మన కంపెనీని ఏకంగా తీసుకెళ్లి కోర్టులోనే పెడతారు, ఇక ఇలా ఒరిజినల్ కంపెనీ అని చెప్పి మీరు ఎన్నో చెప్పారు కదా, అసలు మెటీరియల్ ఇన్ టైంలో అందించలేకపోయారు, అంతా ఇక వాళ్ళు ఆడుతున్న నాటకాలు, ఇక వీళ్ళది కంపెనీ బ్యాడ్ అని చెప్పి ఇక మనని కోర్టు దాకా తీసుకెళ్తారు. తర్వాత ఇక మన కంపెనీలో పనిచేసే వర్కర్ల స్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించావా, అసలు నువ్వు ఇక ఇలా చిన్న పొరపాటు వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయి, అంతేకాదు సునంద ఇండస్ట్రీ అంటే ఇక వర్ణ ఇండస్ట్రీ ముందు ఓడిపోయినట్టే, అసలు నీకు ఇలాంటి పని అప్పజెప్పడం నా బుద్ధి తక్కువ అని చెప్పి ఇక ఇలా కోప్పడుతూ ఉంటుంది సునంద అయితే జీవన మీద. అప్పుడే ఇక జీవన అయితే, సారీ అత్తయ్య, ఇలా జరుగుతుందనుకోలేదు, ఇక ఈరోజు కాకపోతే రేపైనా మెటీరియల్ పంపించవచ్చని నేను అనుకున్నాను, నాకు తెలియదు కదా అత్తయ్య ఇదంతా అని చెప్పి నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటుంది జీవనైతే. ఇక నువ్వు నా కళ్ళ ముందు ఉండకు జీవన, ఇక నువ్వు వెళ్ళిపో, ఇక నువ్వు నా కళ్ళ ముందు ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి కోపంగా ఇలా వెళ్ళిపోతుంది సునంద అయితే. అక్కడికి వెళ్ళి శశికాంత్ అయితే ఇలా అంటూ ఉంటాడు, చూడు సునంద, అసలు నువ్వు ఇక జీవనను సీఈఓగా ఆ కుర్చీలో కూర్చోబెట్టడమే నువ్వు చేసిన తప్పు, ఇక తనకు బాధ్యతలు తెలియదు, అలాంటి జీవనకు నువ్వు ఇంత పెద్ద హోదాను ఇక ఇప్పించావు, తప్పంతా నీదే, అసలు ఇది అర్హత ఆదిత్యకు తప్ప మరొకరికి లేదు, అంత తెలివితేటలు, సహనం, ఇక ఓపిక
ఇక ఆనంద్‌కి, ఆదిత్యకు మాత్రమే ఉంది. ఇన్నాళ్ళు వాళ్ళు కంపెనీలో పని చేశారు మన ఇండస్ట్రీలో. ఏనాడు చిన్న మిస్టేక్ కూడా చేయలేదు. కానీ నిన్నగాక మొన్న అడుగుపెట్టి జీవన ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ చేసిందో చూశావు కదా! ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరికి ఎలాంటి తెలివితేటలున్నాయో తెలుసుకో సునంద. నువ్వు చేసిన తప్పు ఇదంతా. జీవన చేసింది కాదు. తప్పంతా నీదే సునంద అని చెప్పి శశికాంత్ అయితే అంటూ ఉంటాడు సునందతో. అప్పుడే ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అవును, నేనే జీవన ఎంతో తెలివైనది. లా చదువుకుంది కదా! తను కూడా ఒక లాయరే కదా! తన దగ్గర కూడా తెలివితేటలు ఉంటాయనుకొని గుడ్డిగా నేను ఇక ఈ పెద్ద పదవిలో జీవనను కూర్చోబెట్టాను. ఆనంది, ఆదిత్య మీద ఉన్న కోపంతోనే నేను ఇలా చేశాను. కానీ నేను చేసింది తప్పే. మా ఆయన శశికాంత్ చెప్పింది నిజమే అని చెప్పి సునందకైతే అర్థమైపోతుంది. ఇక అప్పుడే ఏం చేయలేక సైలెంట్‌గా ఉంటుంది. ఇక ఇలా వర్ణ ఇండస్ట్రీ వాళ్ళకు ఫోన్ చేస్తుంది సునంద అయితే. సారీ సార్, ఇక ఒక్కరోజు లేట్ అయింది. ఇక ఇదంతా నేను చేసిన పొరపాటే. జీవనను నమ్ముకొని ఈరోజు నా ఇండస్ట్రీని నేను ఇలా చేతులారా పోగొట్టుకుంటున్నాను. ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, తప్పకుండా వర్కర్ల చేత మెటీరియల్ తయారు చేయించి ఇక మీకు ఇన్ టైంలో పంపించేస్తాము రేపటి వరకు అని చెప్పి బ్రతిమాలుకుంటూ ఉంటుంది సునంద అయితే ఇక వర్ణ ఇండస్ట్రీ మేనేజర్తో. అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటాడు. ఇక మేనేజర్ అయితే, లేదు మేడం, ఇక మీ కంపెనీకి మేము చాలాసార్లు వచ్చి చెప్పాం, డీల్ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ టైంకు పంపించాలని పదే పదే ఆ జీవన మేడానికి చెప్పాం. తను మాత్రం లైట్ తీసుకుంది. ఇక తనను చూసినప్పుడే మాకు అనిపించింది ఇలాంటి అమ్మాయి ఇక ఎలా మేనేజ్ చేస్తుందని. ఇక నా అనుమానమే నిజమైంది మేడం అని చెప్పి ఇక ఇలా మేనేజర్ అయితే అంటూ ఉంటాడు సునందతో. అప్పుడే ఇక సునంద అయితే, ఏం చేస్తాం, అంతా నా కర్మ. ఈ ఒక్కరోజు ఎలాగైనా ఓపికగా ఉండండి. ఇక ఈ విషయం కోర్టు దాకా తీసుకెళ్ళొద్దు సార్, ప్లీజ్ సార్ అని చెప్పి సునంద బ్రతిమాలుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సునందను చూసి ఆనంది, ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది, చూడండి, జీవన చేసిన పని వల్ల మనం కంపెనీలో పనిచేసే, మన ఇండస్ట్రీలో పనిచేసే వందలాది మంది జీవితాలు నాశనం అవుతాయి. వాళ్లకు మన ఇండస్ట్రీలో పని చేయడమే జీవితం. ఇక జీతం తీసుకునే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఇక చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ బ్రతుకులు ఇప్పుడు నాశనం అవుతాయి. ఏదో రకంగా మనమే మళ్ళీ మన కంపెనీని బాగుపరచాలి. ఇక వర్కర్ల జీవితాలను ఇక సద్దుమతం చేయాలి అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య అయితే, అవును ఆనంది, ఇక ఈ ఇండస్ట్రీ వల్ల చాలామంది బ్రతుకుతున్నారు. ఇక జీవన చేసిన పొరపాటు వల్ల ఈరోజు వాళ్ళ జీవితాలు నాశనం కాకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి ఆనంది అని చెప్పి వీళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జీవన్ అయితే, ఏంటి మీరు చేసేది, ఇక ఇప్పుడు ఇండస్ట్రీ ఖచ్చితంగా పడిపోవలసిందే. ఇక కోర్టుకు వెళ్ళాల్సిందే అత్తయ్య, అక్కడ జవాబు చెప్పుకోవాల్సిందే. ఇక నేను అక్కడికి వచ్చి ఏం మాట్లాడను, అంతా అత్తయ్య మీదే నెట్టేస్తాను. ఇక సునంద ఇండస్ట్రీ అంటే ఇన్నాళ్ళు ఎంతో గొప్పగా ఉండేది. కానీ ఈ రోజుతో మొత్తం పడిపోయింది. అంతా నా వల్లనే, కావాలని నేను ఇదంతా చేశాను అని చెప్పి జీవన్ అయితే తనలో తాను అనుకుంటూ ఉంటుంది చాలా సంతోషంగా. ఇక వీళ్ళైతే ఎలాగైనా ఏదో ఒకటి సాధించాలి. ఇక ముందుగా మేము వర్ణ ఇండస్ట్రీస్ ఆ కంపెనీ ఎండీతో మాట్లాడతాం అని చెప్పి అక్కడికి వెళ్తారు. వెళ్ళి తనను రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. సార్, తెలియక తప్పైంది సార్, ఇలాంటి పొరపాటు ఎప్పుడు జరగలేదు. ఇక సునంద ఇండస్ట్రీ అంటే ఏంటో మీకు కూడా తెలుసు కదా సార్, ఇక ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి ఇక తమకు తెలిసిన ఒక సార్ను తీసుకొని ఇక ఇలా ఆనంది, ఆదిత్య అయితే వర్ణ ఇండస్ట్రీ ఎండీతో మాట్లాడేస్తారు. ఇక తనైతే ఇక ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్పి ఆనంది, ఆదిత్యకైతే కంపెనీ పరంగా ఇక మళ్ళీ మెటీరియల్ రేపటికి అంటే 24 గంటలు మీకు టైం ఇస్తున్నాం. ఆ గంటల లోపు మీరు కావలసిన మెటీరియల్ ఇక మాకు ఇవ్వాలి. ఇక ఈ క్వాలిటీ ఉండాలి. అలా అయితే ఇక మేము కోర్టుకు సబ్మిట్ చేయం. మళ్ళీ తిరిగి ఇండస్ట్రీలో ఇక మీరందరూ అడుగు పెట్టొచ్చు, వర్కర్లు కూడా అడుగు పెట్టొచ్చు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు ఆ ఎండీ అయితే. సరే సార్, చాలా సంతోషం సార్ అని చెప్పి వీళ్ళైతే బయటికి వచ్చేస్తారు. ఇక అప్పుడే ఆనంది, ఆదిత్య అయితే ఇక సునంద ఇండస్ట్రీకి వచ్చి ఇక వర్కర్లతో మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మనకు ఎక్కువ టైం లేదు. ఇక ఇది మనకు ఒక పరీక్ష లాంటిది. మీరు ఏం చేస్తారో తెలియదు. ఇక ఇప్పుడు మీకు కొన్ని ఆర్డర్లు ఇస్తాం. అవి పూర్తి చేశాకే ఇంటికి వెళ్ళాలి. రేపు ఇన్ టైంలో మనం మెటీరియల్ వాళ్ళకు అందించాలి. అప్పుడే మన కంపెనీ మీద ఇక ఎలాంటి రిమార్కు ఉండదు. అంతేకాదు, యథావిధిగా మన కంపెనీ నడుస్తుంది అని చెప్పి
వర్కర్లకు గట్టి బలాన్నిచ్చే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆనంది ఆదిత్య అయితే. అప్పుడే ఇక వాళ్ళైతే సరే మేడం, ఇక ఇప్పుడు ఈ ఇండస్ట్రీ లేకుంటే మాకు బ్రతుకు లేదు. మీరు ఉన్న రోజులు ఏ గొడవ లేదు. ఈ జీవన అడుగుపెట్టింది కంపెనీలో గొడవలు స్టార్ట్ అయ్యి అసలు జీవన అసలు ఏం పట్టించుకోవట్లేదు మేడం. ఎప్పుడు ఫోన్లో మాట్లాడడం తప్ప ఇక ఆఫీస్ వర్క్లు తనకి ఏం తెలియదు. తనకు జీరో నాలెడ్జీ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక జీవన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు ఆనంది ఆదిత్య ముందు. అప్పుడే ఇక అవన్నీ విషయాలు తర్వాత, జీవన సంగతి మనం తర్వాత చెప్పుకుందాం. ముందుగా ఇక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇక మీతో పాటు మేము కూడా వర్క్ చేస్తాం. అందరం కలిసే ఇక సాధిద్దాం అని చెప్పి ఆనంది ఆదిత్య ఇక ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్ అందరు కలిసి ఇక 24 గంటల లోపు మెటీరియల్స్ మొత్తం కూడా పూర్తి చేసేస్తారు. ఇక ఇన్ టైంలో ఇక వర్ణ ఇండస్ట్రీకి పంపించేస్తారు. దాంతో ఒక్కసారిగా ఇక ఎండి అయితే షాక్ అవుతారు. ఏంటి ఇన్నాళ్ళు చేయలేంది ఈ ఒక్క రోజులో వీళ్ళు ఎలా చేయగలిగారు, అసలు ఏం చెప్పారు వాళ్ళకు వీళ్ళు, ఇక చాలా గ్రేట్ ఆనంది ఆదిత్య ఇదంతా చేశారు అని చెప్పి ఇక వాళ్ళైతే షాక్లో ఉండిపోతారు. వెంటనే సునందకు కాల్ చేస్తారు. ఏంటి మేడం, ఇక మీ కొడుకు కోడలు ఆనంది ఆదిత్య మా దగ్గరికి నిన్న వచ్చారు. వాళ్ళు ఒక అవకాశం ఇవ్వమని కోరారు. దాంతో మేము వాళ్ళకు అవకాశం ఇచ్చి చూసాం. ఇక ఈరోజు మాకు ఇన్ టైంలో మెటీరియల్ క్వాలిటీ గల మెటీరియల్ అందించారు. వాళ్ళు చాలా గ్రేట్ మేడం. మళ్ళీ ఇక మీ కంపెనీ రీఓపెన్ చేయించుకోవచ్చు. ఇక మీ వర్కర్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఇంత బాగా వర్క్ చేయించారు ఆనంది ఆదిత్య వర్కర్ల చేత. అలాంటి వర్కర్లు మీకు దొరకడం మీ అదృష్టం మేడం అని చెప్పి వర్ణ ఇండస్ట్రీ ఎండి అయితే సునందకు కాల్ చేసి చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. అది విన్న సునందకైతే చాలా సంతోషం కలుగుతుంది. ఏంటి ఆనంది ఆదిత్య నైట్ మొత్తం ఇంటికి రాలేదంటే ఇక ఇదే పని మీద ఆఫీస్లో ఉన్నారా, నైట్ మొత్తం వర్క్ చేసి ఇక ఇలా మళ్ళీ సునంద ఇండస్ట్రీ పరువు నిలబెట్టారా, జీవన పరువు తీస్తే ఆనంది ఆదిత్య ఇక పరువు నిలబెట్టారన్నమాట అని చెప్పి సునందకైతే అర్థమవుతుంది. అప్పుడే చాలా సంతోషిస్తూ ఉంటుంది సునంద అయితే. వెంటనే ఇక ఏమండి చేతు అని చెప్పి ఇక సునంద అరవడం మొదలు పెడుతుంది. వీళ్ళు వచ్చేస్తారు. ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు, ఏం జరిగింది, ఇక మన కంపెనీ ఇక ఏమైనా డెవలప్మెంట్ అయ్యిందా, అసలేంటి అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి అడగడంతో ఏం లేదురా, మీ అన్నయ్య వదిన నిజంగా ఇక చాలా గ్రేట్ రా. ఇక మన కంపెనీలోనే నైట్ మొత్తం ఉండి వర్కర్ల చేత కావలసిన మెటీరియల్ మొత్తం తయారు చేయించారా నైట్కు నైటే. ఇక వర్ణ ఇండస్ట్రీ వాళ్ళకు పంపించేశారు. ఇక ఎండీనే నాకు ఫోన్ చేశారా, ఇక మన ఇండస్ట్రీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, వర్కర్లు కూడా చాలా మంచి వాళ్ళు, ఇక ఇలా వర్క్ చేశారని చెప్పి నా గురించి నా ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా మాట్లాడారా ఎండి అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది చేతుతో. అప్పుడే ఇక చేతు అయితే చూసావు కదమ్మా ఇక అన్నయ్య వదిన నిజం హీరోయిన్ అని చెప్పి చేతు అయితే చాలా పొగుడుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఇలా జరిగిందేంటి, ఆనంది ఆదిత్య నైట్కు నైట్ వెళ్ళి ఇలా అద్భుతం చేయడం ఏంటి ఆఫీస్లో, ఇక వర్కర్లు మాత్రం వాళ్ళ మాట విని నైట్ మొత్తం ఇక ఫ్యామిలీని వదిలిపెట్టి ఇలా ఉండడం ఏంటి అని చెప్పి ఇక ఇలా మొత్తం షాక్లో ఉండిపోతుంది జీవన అయితే. అప్పుడే ఇక సునంద అయితే ఇక ఆనంది ఆదిత్య వస్తూ ఉండగా ఇక వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటుంది. అంటే అత్తయ్యకు మన మీద కోపం పోయినట్టేనండి, మనని చూసి నవ్వుతుంది మనం చేసిన పనికి అని చెప్పి ఆనంది కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా జీవన అంటూ ఉంటుంది, ఇక వాళ్ళను ఆరతిచ్చి లోపలికి తీసుకురా అని చెప్పి జీవనను గట్టిగా అనడంతో ఇక జీవన చేసేది ఏమీ లేక వాళ్ళిద్దరిని ఇలా చాలా సంతోషంగా హారతిచ్చి లోపలికి తీసుకొచ్చేస్తుంది. ఇక సునంద అయితే ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి ఇలా అంటూ ఉంటుంది, ఇక మీరు ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న పేరుని మళ్ళీ నిలబెట్టారు. జీవన వల్ల నా పేరు నా ఇండస్ట్రీ పరువు పోతుంది, కోర్టులోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక వాళ్ళకు జవాబు ఎలా చెప్పుకోవాలని నేను కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. కానీ నా బాధను అర్థం చేసుకొని మీరిద్దరు వెళ్ళి ఇక కావలసిన మెటీరియల్ వాళ్ళకు అందించారు. చాలా థ్యాంక్స్. ఇది చిన్న మాటే, మీకు ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను. ఇక నన్ను క్షమించండి. ఇక మీ పట్ల నేను చాలా అసభ్యంగా ప్రవర్తించాను అని చెప్పి సునంద అయితే ఈరోజు ఆనంది ఆదిత్య గొప్పతనాన్ని తెలుసుకుంటుంది. ఇక ఇలా తనకు ఏదైనా సాధించే శక్తి ఉంది, వాళ్ళిద్దరికీ ఏదైనా చేస్తారు, వాళ్ళ తెలివితేటలే వేరు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబోతున్నారు రానున్న రోజుల్లో అని చెప్పి సునందకు బాగా అర్థమైపోతుంది ఆనంది ఆదిత్య గురించి.
ఆదిత్య గురించి సునందకైతే అప్పుడే ఇక సునంద ఇలా మనసు మార్చుకున్నందుకు వీళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. ఇక ఇలా మళ్ళీ ఇండస్ట్రీని మళ్ళీ ఇక తన చేతిలో పెట్టారు ఆనంది ఆదిత్య అయితే. సునందకైతే ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అప్పుడే సునంద ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆది, అసలు మీరు ఏం చేశారనేది నాకు తెలియదు, కానీ మళ్ళీ నాకు పునర్జన్మనిచ్చినంత పనయిందిరా. ఇక మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదురా. ఇక జీవనకు బాధ్యతలు అప్పజెప్పి నేను చాలా పెద్ద పొరపాటే చేశాను. కాబట్టి ఈ రోజు నుండి మళ్ళీ మీ హోదాలో మీరు ఉండండిరా. ఇక జీవనను ఎలా ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు అని చెప్పి సునంద అనడంతో జీవనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య నాకు కొంపదీసి ఇక ఆనందికి పియ్యగా ఉండనివ్వదు కదా అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక ఇలా సునంద అయితే జీవన అనుకున్న విధంగానే, అమ్మ ఆనంది, ఈ రోజు నుండి సునంద ఇండస్ట్రీకి నువ్వు సీఈఓ, ఆదిత్య ఎండి, జీవన్ ఏంటో తెలుసా, మీ ఇద్దరికి పర్సనల్ అసిస్టెంట్, అంటే మీ ఇద్దరికి పిఏ. మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడమే జీవన పని. అంతేకాదు మీకు టీ కాఫీలు ఇచ్చేది కూడా ఈ రోజు నుండి ఆఫీస్ బాయ్ కాదు, జీవనే. ఈ రోజు నుండి జీవన ఇలా ఉండబోతుంది ఆఫీస్లో. ఎందుకంటే జీవన చేసిన పనికి జీవనకు ఇంతకంటే ఎక్కువ పెద్ద శిక్ష నేను వేయలేకపోతున్నాను. జీవనకు ముందుగా అలవాటు కావాలి. తనకు తెలివి ఉందనుకున్నాను, కానీ ఇలా తెలివి తక్కువదని నేను ఎప్పుడూ అనుకోలేదు. తన స్వార్థం తను చూసుకొని చివరికి మన ఇండస్ట్రీని నడి రోడ్డు మీద పెట్టింది. అలాంటి ఇండస్ట్రీని మళ్ళీ మీరు తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి సునంద అయితే ఈరోజు ఇలా ఇక ఆదిత్య ఆనందికి పెద్ద పోస్ట్ ఇచ్చి జీవనకు మాత్రం వాళ్ళకు పియ్యగా పోస్ట్ ఇచ్చేస్తుంది. దాంతో జీవన్ అయితే, నో, నేను వెళ్ళను. నేను వాళ్ళకు పియ్యగా ఉండడం ఏంటి? నేను ఇంటి కోడల్ని. నేను కూడా ఇక వాళ్ళ స్థాయికి తగ్గట్టే ఉండాలి. ఇక నేను వాళ్ళకు సేవలు చేసుకుంటూ ఆ ఆఫీస్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి ఇలా గొడవ పడుతూ ఉంటుంది సునందతో. అప్పుడే ఇక సునంద అయితే, ఏంటి ఇక ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి మళ్ళీ ఇక ఏం కుట్రలు కుతంత్రాలు చేయడం కోసం? ఇక నువ్వు ఆఫీస్లో వాళ్ళకు సేవలు చేస్తూ ఉండాల్సిందే. నువ్వు అసలు ఆఫీస్లో ఫోన్ వాడకూడదు. వర్కర్స్ అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు. ప్రతిరోజు ఫోన్ మాట్లాడడం తప్ప నువ్వు అక్కడ చేసేది ఏమీ లేదని. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి సునంద అయితే గట్టిగా కసురుకుంటూ ఉంటుంది జీవననైతే. అప్పుడే ఇక చేతు అయితే జీవన దగ్గరికి వచ్చి, ఏంటి జీవన అలా అరుస్తున్నావేంటి? అమ్మ చెప్పింది నిజమే. కొద్ది కొద్దిగా నీకు తెలివచ్చాక నువ్వు కూడా ఎండి స్థాయిలో ఉంటావు. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఇక నీకు ముందుగా తెలివితేటలు, ఇక ఆఫీస్లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలి, అసలు అవన్నీ కూడా వదిన నీకు దగ్గరుండి నేర్పిస్తుంది. ముందుగా నువ్వు వదినకు పర్సనల్ అసిస్టెంట్గా ఉండు. తర్వాత ఇక అన్నీ వదినే చూసుకుంటుంది. వదినలాగా నువ్వు కూడా సహనం, ఓర్పు, తెలివితేటలు అన్నీ నేర్చుకో అని చెప్పి చేతు కూడా అంటూ ఉంటాడు జీవననైతే. అప్పుడే జీవనకు చాలా కోపం వస్తుంది. ఏంటి కర్మ నాకు, ఇక నేను పెద్దింటి అమ్మాయిని, జ్యోతి సూర్యుల కూతుర్నని తెలిసి కూడా వీళ్ళు నాకు ఇలాంటి దిక్కుమాలిన జాబిస్తారా అని చెప్పి చాలా కోపంగా చిరాగ్గా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ఆనంది అయితే జీవన దగ్గరికి వెళ్తుంది. ఏంటి జీవన, కోపం వస్తుందా? నువ్వు కావాలనే మన ఇండస్ట్రీ పేరు పోగొట్టావని నాకు తెలుసు. అంతేకాదు మన చిప్ కోడ్ విషయంలో కూడా నువ్వు చేసిన కుట్ర నాకు తెలియదనుకుంటున్నావా? ఇక చిప్ కోడ్ పని చేయకుండా నువ్వు మార్చావు. నువ్వు మా రూమ్లోకి వచ్చావు కదా, అప్పుడే నేను అంతా చూసేశాను. కానీ నేను ఇంతలా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నువ్వు చేసింది ఇదే అని మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. కానీ ఇంతకు ముందే అవన్నీ అప్రూవ్ కావడంతో ఇక నువ్వు తీసుకొచ్చిన ఈ చిప్ కోడ్ అక్కడ పనిచేయలేదు. ఇక ఆ అప్రూవల్ మళ్ళీ పెట్టాం. దాంతో ఇక చిప్ కోడ్ యథావిధిగా అప్పట్లాగే పనిచేసింది. ఇక ఇలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తావని ముందుగానే మేము ఇక అప్రూవల్ పెట్టుకున్నాం. ఇక అవి ఇప్పుడు పనికొచ్చాయి. నీలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే కనీసం తెలివి ఉపయోగించాలి అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది జీవనతో. అప్పుడే ఇక జీవనకు చాలా కోపం వస్తుంది. చిన్నప్పటి నుండి ఇంతే కుట్టి నువ్వు ఇక ఎప్పుడు నన్ను ఎగతాళి చేయడం, ఇక నన్ను కించపరచడం అదే నీ పని. ఇక నీకంటే ఒక మెట్టు పైకెక్కాలనుకుంటున్నాను. అందుకే నేను ఇవన్నీ చేస్తున్నాను. అయినా నన్ను ఓడిపోగొట్టావు. ఇక ఇటు పుట్టింట్లో అటు మెట్టింట్లో ప్రతి దాంట్లో నాకు పోటీగా ఉండి నువ్వే గెలుస్తున్నావు. ఇక ఇప్పుడు నీకు పిఏగా ఉండాలంట అత్తయ్య చెప్పింది. ఇక అది ఎప్పటికీ జరగదు. ఇక నేను ఖచ్చితంగా నిన్ను మళ్ళీ ఇంట్లో నుంచి గెంటేసేలా చేస్తాను. నువ్వు నా గురించి జ్యోతమ్మకు, సూర్యలకు నిజం చెప్పాలనుకుంటున్నావు కదా, ఆ నిజం చెప్పకముందే నిన్ను అంతం చేస్తాను. ఇక నువ్వే నిజం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నాకు అన్ని నిజాలు తెలుసు కుట్టి అని చెప్పి జీవనైతే అంటూ ఉంటుంది ఆనందితో. ఇక నువ్వు ఆ నిజం చెప్తే మాత్రం నీకు బ్రతుకు లేకుండానే చేస్తాను. ఈ జీవన్ అంటే ఎలా ఉండదో చూసావు, కానీ ఇక నుండి జీవన ఎలా ఉండబోతుందో ఊహించలేవు అని చెప్పి అలాగే బెదిరిస్తూ ఉంటుంది ఆనందినైతే జీవన. దాంతో ఇక ఆనంది అయితే, ఏంటి జీవన ఇంకా నువ్వు మారకుండా ఇలా మాట్లాడుతున్నావు? ఇక నీకు అన్ని నిజాలు
తెలుసనే విషయం నాకు తెలుసు. నీకు ఇందుమతికి నిజాలు తెలిసిపోయాయి. అయినా కూడా నా జీవితాన్ని ఇలా నాశనం చేశారు. ఇక నేను ఆ నిజం ఇంకా చెప్పకుండా ఇలా ఊరుకున్నాను. కానీ నిజం చెప్తే ఇంకా ఏం చేస్తానని నన్నే బెదిరిస్తావా? నువ్వేం చేయలేవని కూడా నాకు తెలుసు. ఇక ఎప్పుడు ఎలాంటి సమయంలో నిజాలు చెప్పాలి, అసలు నీకు ఎలా బుద్ధి చెప్పాలో అన్నీ నాకు తెలుసు. అత్తయ్య చూసావు కదా, నిన్న మొన్నట్లాగా నన్ను ఒక శత్రులా చూసింది. కానీ ఈరోజు తన కన్న కూతురు కంటే ఎక్కువ చూస్తుంది. ఎందుకు? నేను చేసిన పని వల్ల. ఇక నువ్వు ఇండస్ట్రీ మొత్తం నాశనం చేశావు. కానీ నేను నా భర్త దాన్ని ఇక మేము ఏం చేశామో చూసావు కదా. ఇక నువ్వు ఇలా నాశనం చేసుకుంటూ వెళ్తే మేము వాటిని ఇక బాగు చేసుకుంటూ వస్తాం అంతే. అంతేకాని నీకు ఎప్పటికీ మేము భయపడం జీవన అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది జీవనతో. అప్పుడే జీవనైతే చూద్దాం ఇక నువ్వా నేనా ఇద్దరిలో ఎవరు గెలుస్తామో ఇక చూద్దామని చెప్పి సవాల్ చేస్తూ ఉంటుంది జీవనైతే. అప్పుడే ఆనంది అయితే ఇక జీవన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా తన దగ్గర వీడియో తీసుకుంటుంది. తన మొబైల్లో జీవన మాటలు వీడియో తీసి మళ్ళీ ఇక ఆ మాటలు మొత్తం జీవనకు వినిపిస్తుంది. ఇక నువ్వు సవాల్ చేసావు కదా, చూడు ఈ రోజు నుండి కుట్టి కూడా మారిపోతుంది. కుట్టి కూడా నీలాగే నువ్వేం చేస్తే దానికి వ్యతిరేకంగానే చేస్తుంది. ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నాను జీవన నిన్ను మార్చడం కోసం, కానీ నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావని తెలుసుకున్నాను. ఇంకా నేను ఎందుకు ఓపిక పట్టాలి? ఖచ్చితంగా నీ నిజ స్వరూపం బయట పెడతాను. నీకు చుక్కలు చూపిస్తాను. ఈరోజు అత్తయ్య చెప్పినట్టు నాకు పియ్యగా ఉన్నావు, కానీ రేపటి రోజు ఆ పోస్టు కూడా లేకుండా చేస్తాను చూడు అని చెప్పి ఇలా ఆనంది జీవన ఇద్దరు కూడా సవాల్ చేసుకుంటూ ఉంటారు. చూద్దాం మరిక ఆనంది జీవనకు ఇంకా ఎలా బుద్ధి చెప్పబోతుంది రానున్న రోజుల్లో అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే ఆనంది ఆదిత్య కలిసి మళ్ళీ సునంద ఇండస్ట్రీని ఇక ఇలా బాగు చేయబోతున్నారు. జీవన చేసిన పని వల్ల వర్కర్ల జీవితాలు నాశనం కాబోతున్నాయని అందరికీ మళ్ళీ న్యాయం చేయబోతున్నారు ఆనంది ఆదిత్య అయితే. చూద్దాం మరి ఇక ఇలానే జరగబోతుందా, ఏం జరుగుతుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.